హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో మీకు స్విమ్మింగ్ పూల్ డిజైన్ ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ చూపించబోతున్నాం అండి. ప్రజెంట్ వర్క్ అనేది జరుగుతుంది. పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. మీకు రఫ్ గా ఎలా ఉంటుంది అనేది డిజైన్ కోసం ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ లో ఉండే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. కొంచెం హైలైట్ అవడం కోసం ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ బ్లాక్ కలర్ ని తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి ముందు వచ్చేసరికి ఇక్కడ మనకి ఫౌంటైన్ టైప్ లో వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన మొత్తం సెట్టింగ్ అనేది ఇక్కడ చేయడం అయితే జరిగింది. ఇక స్విమ్మింగ్ పూల్ లో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ లో ఉండే మనకి బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది ఉంటుంది కదా, చెక్స్ డిజైన్ అనేది ఆ టైప్ లో ఉండే టైల్స్ ని తీసుకోవడం జరిగింది. ఈ ఏరియా మొత్తం మనకి లెపోత్రా గ్రానైట్ ఏదైతే ఉంటుందో ఆ గ్రానైట్ అయితే వేయడం జరిగింది. అటువైపు కూడా వస్తుందండి. అలాగే చుట్టూ బార్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అనేది వేస్తున్నారు. టైల్స్ అయితే ఇవ్వండి. టైల్స్ మొత్తం వాల్స్ చూస్తున్నారు కదా, వాల్స్ కి అయితే వేయడం జరిగింది. అలాగే కింద ఫ్లోర్ లో కూడా మొత్తం టైల్స్ అనేవి వేసేసారు. ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఆ చివరన కొంచెం వేస్తున్నారు అనమాట. చుట్టూ కూడా పీసెస్ అనేవి ఎలా వేస్తున్నారు అనేది చూపిస్తాను రండి మీకు. అలాగే మనకి ఇక్కడ డిజైన్ అనేది ఒకటి తీసుకున్నారు కదా, అంటే పైప్స్ తీసుకొని పైప్ లో కాంక్రీట్ అనేది వేసి వాటిపైన రెడ్ గ్రానైట్ అనేది మనకి ఇక్కడ వేయడం జరిగింది. రెడ్ కలర్ గ్రానైట్ అనేది కట్ చేసి రౌండ్ గా వచ్చే విధంగా ఇక్కడైతే వేశారండి. ఈ రౌండ్స్ అనేవి ఎలా కట్ చేశారనేది మీరు ఇక్కడ చూస్తున్నాను చూడండి. మనకి రెడ్ కలర్ గ్రానైట్ అనేది ఉంది కదా, సో ఆ గ్రానైట్ ని రౌండ్ షేప్ లో నీట్ గా మనకి మిషన్ పెట్టి మిషన్ తోటి కటింగ్ అనేది చేసి దాన్ని సపరేట్ చేసి దాన్ని తీసుకువెళ్ళి ఇందాక మీరు చూసిన దానిపైన మనకి ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇవే ఆ గ్రానైట్ కి సంబంధించిన బ్లాక్స్ అనమాట. ఈ విధంగా మనకి గ్రానైట్ అనేది కటింగ్ చేసి అక్కడైతే మనకి ఇన్స్టాల్ చేశారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఓవరాల్ గా లుక్ అనేది ఈ విధంగా రావడం జరిగిందండి. అలాగే వీటిపైన మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ పీసులు అనేవి వేయడం జరుగుతుంది. ఇది క్రాస్ అనమాట. మొత్తం చుట్టూ కూడా తిరిగేది క్రాస్ అనేది వస్తుంది. ఈ క్రాస్ కి సంబంధించి మనకి గ్రానైట్ వేయడం అనేది చాలా కష్టం అనమాట. ప్రతి ఒక్క పీస్ కూడా కట్ చేసుకొని క్రాస్ తిరిగే విధంగా కటింగ్ చేసి వేయాల్సి ఉంటుంది. సో దానికి చాలా టైం పడుతుంది. అలాగే ఈ కటింగ్ లో మనకి వేస్టేజ్ కూడా చాలానే పోతుంది అనమాట. గ్రానైట్ అనేది చూస్తున్నారు కదా, మనకి కటింగ్ అనేది చేసుకుంటున్నారు. సో మీకు కొంచెం క్లోజ్ లో చూపిస్తాను, అప్పుడైతే మీకు అర్థం అవుతుంది. ఈ క్రాస్ తిరిగే దగ్గర మనకి గ్రానైట్ కటింగ్ కూడా క్రాస్ గానే చేయాల్సి ఉంటుంది అనమాట. స్టడీగా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం క్రాస్ కట్ చేసుకొని అప్పుడు వీటిని ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. ఇలా చిన్న చిన్నవి అన్ని కూడా మనకి కలిపి మనకి ఒక మంచి ప్రాపర్ మంచి డిజైన్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ గా అవుట్పుట్ అనమాట. సో మనం చూడంగానే ఏముంది ఇది సింపుల్ గా డిజైన్ చేశారులే అని అనుకుంటారు. దాని వెనక చాలా కష్టం అయితే ఉంటుందండి. ఒక్కొక్క వర్క్ కు సంబంధించిన డిజైన్స్ లో కొంతమంది తెలియక సింపుల్ డిజైనేగా ఏముందిలే అంటూ ఉంటారు, కానీ దానికి తగ్గ పని దానికైతే ఉంటుంది. ఇంకా వర్క్ అనేది ఉందండి, బ్యాలెన్స్ వర్క్ అనేది. అది మొత్తం పూర్తి చేసిన తర్వాతే దీని యొక్క అవుట్లుక్ అనేది మనకి బయటకి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఫైనల్ వీడియో అనేది నేను మరొక వీడియోలో అయితే చూపిస్తాను. ప్రెజెంట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనకి కంప్లీట్ గా ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత బడ్జెట్ అయింది, ఆ వివరాలతోటి కంప్లీట్ వీడియో అనేది నేను ముందు అయితే మీకు అందజేస్తానండి. సో ఎంతమంది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.